హాయ్ అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన ఛానల్లో పూర్ణాల తయారీ విధానం చూద్దాము. ఈ పూర్ణాలు అనేవి మా సైడు బూర్లని అంటారండి. ఆంధ్రాలో అయితే అందరూ సంక్రాంతి కంపల్సరీ స్వీట్ తయారు చేసుకుంటారు. నేను చూపిస్తున్న విధంగా తయారు చేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళు వేస్తున్నాను నేను. మనం 1 కప్పు మినపగుళ్ళను నీట్గా క్లీన్ చేసుకొని పప్పు ములిగే వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి ఇది పక్కకు పెట్టుకోవాలి. మనకి పప్పు అన్నది ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. తర్వాత వేరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 2 కప్పులు రైస్ వేస్తున్నాను. ఇది రేషన్ రైస్ అండి. ఈ రైస్ అయితేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కూడా క్లీన్ చేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. తర్వాత మనం బూరెలు ప్రిపేర్ చేయడానికి ఒక 3 గంటల ముందు ఇలా శనగపప్పు అనేది నానబెట్టుకోవాలి. ఈ శనగపప్పు కూడా ఒక 2 కప్పులు తీసుకొని దీన్ని కూడా ఒక 2 సార్లు వాటర్ పోసి క్లీన్ చేసుకొని తర్వాత పప్పు ములిగే వరకు వాటర్ పోసి ఇది కూడా మనం పక్కకు పెట్టుకోవాలి. మనకి శనగపప్పు అనేది 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోద్దండి. మినపప్పు అండ్ రైస్ కూడా మనకి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా మనకి శనగపప్పు వాటర్ పోసి పక్కన పెట్టుకున్న తర్వాత మినపప్పు అనేది మనకి బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పును మిక్సీకి వేసుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్కి వేసుకోండి. కానీ ఈ మినపప్పు రైస్ అనేది సపరేట్గా వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఈ పిండిని కూడా మనం మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ ఎక్కువ పోయకుండా గట్టిగా రుబ్బుకోవాలి. మినపప్పు అన్నది నేను చూపిస్తున్న విధంగా మెత్తగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకుంటే సరిపోద్ది మనకి పిండి అన్నది. ఈ పిండిని మనం ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము. గిన్నెలోకి పిండి మొత్తం తీసేసుకోవాలి. పిండి మొత్తం మనం ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ గిన్నె పైన ఒక మూత పెట్టేసి ఇది పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలండి. ఇలా మనం రైస్లో మిక్సీ గిన్నెలోకి రైస్ మొత్తం వేసుకొని కొంచెం వాటర్ కూడా పోసి దీన్ని కూడా మనం మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. దోసల పిండి అంత మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి అన్నది మనకి. ఇప్పుడు ఈ పిండిని కూడా మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న మినపిండిలోకి కలుపుకోవాలి. ఇవి మొత్తం మనం అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు వీలుంటే మీరు గ్రైండర్కే వేసుకోండి. గ్రైండర్కి వేసుకున్నా సరే మీరు బియ్యం అన్నది మిక్సీకి పట్టుకుంటేనే మీకు తొందరగా అవుతుంది. మీకు మినపప్పు మాత్రమే గ్రైండర్కి వేసుకోండి. తర్వాత మనం ఇలా చేతితోటి ఒక 10 మినిట్స్ అనేది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి బాగా కలిసి బూరెలు అన్నవి మనకి బాగా వస్తాయి. మనం గ్రైండర్లో రుబ్బకపోయినా సరే మనం ఇలా చేతితో బాగా కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది బాగా కలిసి మనకి బూరెలు అనేవి బాగుంటాయండి. ఇప్పుడు ఈ పిండి కూడా పక్కకు పెట్టి మనం ఇప్పుడు బూరెల లోపలికి పూర్ణం అనేది రెడీ చేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పుని కొంచెం వాటర్ పోసుకొని పైన మూత పెట్టేసి మనం ఇది ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు మనం ఇప్పుడు ఇది మనం కుక్కర్ పెట్టుకోవాలి. పప్పు అన్నది చాలా మెత్తగా ఉడకపెట్టుకోవాలండి. అప్పుడే మనకి పూర్ణం అన్నది బాగుంటుంది. చూడండి నేను చూపిస్తున్న విధంగా పప్పు అన్నది చాలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ మొత్తం వడబోసుకొని పప్పు మాత్రమే చల్లారించుకొని ఆ పప్పుని మిక్సీకి వేసుకోవాలి. మనం ఇలా మిక్సీకి వేసుకోవడం వల్ల పూర్ణం అన్నది మనం తొందరగా రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం ఇది మిక్సీకి వేసుకొని తీసుకుందాం. ఈ పప్పు అన్నది చూడండి పప్పు మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఇది పక్కకు పెట్టి వేరొక గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెలోని 2 కప్పులు తురిమిన బెల్లం వేసుకోవాలి. తర్వాత 2 కప్పులు బెల్లం వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకమే అవసరం లేదు. ఇలా మనకి కలుపుకుంటూ బెల్లాన్ని అన్నది బాగా కరిగించుకోవాలి. బెల్లం మనకి పూర్తిగా కరగాలండి. కరిగిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పుని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత ఆ బెల్లం పాకం అన్నది మనం ఇందులో వడపోసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పాకం పక్కకు పెట్టండి. ఇది పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం మనం ఒక గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం అన్నది ఈ శనగపప్పులో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోండి.
ఇలా మనం కలుపుతూ ఉంటే మనకి బాగా కలుస్తుందండి. తర్వాత కొంచెం ఇలాచీ కూడా వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి కూడా వేస్తున్నాను నేను ఇక్కడ. నెయ్యి కూడా వేసుకొని మనం ఇది మొత్తం బాగా కలుపుకుంటూ ఇది ఒక 10 మినిట్స్ అయినా సరే స్టవ్ పైన పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ బెల్లము పప్పు అన్నది బాగా మిక్స్ అయ్యి మనకి పూర్ణం అన్నది టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం కలుపుతూ ఉంటుంటే ప్యాన్కి సపరేట్ అవ్వాలి ఈ పూర్ణం అన్నది. తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని చల్లారించుకోవాలి. తర్వాత మనం ఇలాగా రౌండ్గా బాల్స్ లా చేసుకోవాలి. మీకు కావలసిన సైజులో చేసుకోండి. ఇలా మనకి కావలసినన్ని బాల్స్ అనేవి చేసి పెట్టుకోవాలి పక్కకి. ఇలా మనం రెడీగా పెట్టుకోవడం వల్ల బూరెలు అనేవి తొందరగా మనం రెడీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ పూర్ణాలన్నీ మనకి ఎన్ని కావాలని ముందుగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పూర్ణాలు అనేవి పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. కొంచెం పక్కకు తీసుకున్న బెల్లం పాకాన్ని ఇలా మనకి పూర్ణాలు పిండిలోకి వేసుకోవాలి. ఇలా ఈ పిండిలోకి వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా కలిసేలాగా చేతితోటి కలుపుకోవాలి. మీకు కావాలంటే ఈ బెల్లం పాకం వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి. అలా కూడా బాగానే ఉంటాయి పూర్ణాలు అన్నవి. ఇలా మీరు చేతితోటి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీకు వీలైనంత బాగా ఇలా మిక్స్ చేసుకుంటే మనకి పిండిలో అనేది బాగా కలుస్తుంది. పిండి ఎంత బాగా మనం కలుపుకుంటే మనకి బూరెలు అనేవి అంత బాగుంటాయండి. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ సాల్ట్ కూడా మనకి పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఈ పిండి మనకి సరిగ్గా ఉందో లేదో చూసుకోవడానికి ఇలా మనం ఒక వేలు పెట్టి చూస్తే మనకి ఏలుకి పిండి అనేది బాగా కోట్ అయితే మనకి బూరెలు అనేవి బాగా వస్తాయండి. తర్వాత కొంచెం పిండి తీసుకొని డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా మనం రెడీ పెట్టుకున్న పూర్ణం అన్నది ఇందులో పిండిలో కలుపుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మనం ఒక్కొక్కటిగా మనకి ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా స్లోగా వేసుకోండి. ముందు మనం అందులోకి ఆ పూర్ణం అన్నది పెట్టేసి పిండిలో ఇలా స్లోగా వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ. ఇలా మనకి ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు గరిటెతోటి ఇలా కలుపుకుంటూ ఇలాగా మనం కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి మొత్తం బాగా కుక్ అవుతుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. అప్పుడే లోపల వరకు మనకి బాగా కుక్ అవుతుంది. ఇక్కడ బూరెలు అన్నవి చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం కష్టమేం కాదు. పాతకాలంలో అయితే ఇవి చేయాలంటే చాలా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం సంక్రాంతికి నేను చెప్పిన విధంగా బూరెలు తయారు చేసుకొని ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే టేస్ట్ ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక సంక్రాంతిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.